దివ్య వర్సెస్ మాధురి తప్పు ఎవరిదనిపించింది? నాకైతే మాధురిదే తప్పు అనిపించింది. అండ్ రేషన్ మేనేజర్గా ఉన్న దివ్య పర్మిషన్ తీసుకోకుండా కర్రీ వేసుకోవడం మాధురి తప్పు. తను తిన్నది కొంచెం కర్రీ అయినా సరే రేషన్ మేనేజర్గా ఉన్న దివ్యని అడిగి వేసుకుంటే బాగుందనే అనిపించింది. అండ్ ఈ విషయం కోసం దివ్య మాధురిని అడిగితే మాధురి అసలు చాలా యాటిట్యూడ్గా మాట్లాడింది. అసలు మాధురి బిహేవియర్ అయితే నాకు అస్సలు నచ్చట్లేదు. ప్రతి దానికి ఓకు గట్టిగా మాట్లాడేయడం అండ్ తన నోటికి ఎంత మాట వస్తే అంత మాట వదిలేయడం అండ్ తన మాట్లాడే విధానం ఇవన్నీ నాకైతే అస్సలు నచ్చట్లేదు. అండ్ నాకే కాదు, చూసే ప్రేక్షకులు కూడా చాలామంది మాధురి బిహేవియర్ అయితే నచ్చట్లేదు. అండ్ నామినేషన్స్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ చేసి పంపించేద్దామని చెప్పి చాలామంది ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా నామినేషన్స్లోకి వస్తే మాత్రం ఇదే జరుగుద్ది, ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోద్ది. అండ్ దివ్య అండ్ మాధురి డిస్కషన్లో నాకైతే మాధురి తప్పు అనిపించింది. అండ్ దివ్య ఈ విషయం అడిగిన వెంటనే మాధురి అయితే చాలా యాటిట్యూడ్ చూపిస్తూ మాట్లాడింది. అండ్ నువ్వు రేషన్ మేనేజర్గా ఉంటూ నాకు నచ్చలేదు, రేషన్ మేనేజర్ని మార్చేయండి, అండ్ నీతో బాండింగ్స్ నేను పెట్టుకోవడానికి రాలేదు, అండ్ అత్తమాలు నానా అంటూ బాండింగ్స్ అయితే నేను పెట్టుకోనని చెప్పి చాలా ఎటకారంగా మాట్లాడింది. అండ్ కెప్టెన్ అయిన కళ్యాణ్ వచ్చి మాట్లాడుతున్నా సరే చాలా రెక్లెస్గా అయితే సమాధానం చెప్పింది. అండ్ నానా అని ఎందుకు ఆ విషయం మాట్లాడారని చెప్పి దివ్య మాధురిని అడుగుతుంటే నేను నిన్నేమని అన్నానా, పుచ్చకాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు అనే డైలాగ్ వేసింది. కానీ డైలాగ్ అయితే అది కాదు, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఈ డైలాగ్ని పుచ్చకాయల డైలాగ్ కింద మార్చింది. అండ్ సరిగ్గా మాట్లాడడం రాదు, అండ్ సామెతల డైలాగులు చెప్పడం రాదు, ఏమీ రాదు, కానీ నోరేసి పడిపోతుంది. అండ్ మాధురి బిహేవియర్ అయితే చాలా వరస్ట్ బిహేవియర్ అనిపిస్తుంది. అండ్ హౌస్లో ఇంత వరస్ట్గా బిహేవ్ చేయడం అయితే నాకు అసలు అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ దివ్యని మాధురి అనడం, ఇంకా చాలా మాటలు అయితే దివ్యని అన్నది. అండ్ దివ్య కూడా ఏ మాత్రం ఊరుకోలేదు, ఇచ్చి పడేసింది మాధురికి అయితే. అందరిలో దివ్య చిన్నదైనా సరే అస్సలు తగ్గలేదు, మాధురి విషయంలో మాత్రం గట్టిగా ఇచ్చి పడేసింది. అండ్ దివ్య ప్లేస్లో శ్రీజ ఉండుంటే ఖచ్చితంగా మాధురికి దిమ్మ తిరిగిపోయేది నాకు తెలిసి. అండ్ మాధురి మాత్రం దివ్యని కావాలని చెప్పి టార్గెట్ చేసిందేమనిపించింది. ప్రతి విషయానికి తన మీద గొడవ పడడం, పెద్ద కేకలు వేయడం, అండ్ తన బిహేవియర్ అయితే నాకు అస్సలు నచ్చట్లేదు. అండ్ వీళ్ళిద్దరికి జరిగిన గొడవలో నాకైతే మాధురిదే తప్పు అనిపించింది. అండ్ నాకైతే కొంచెం ఫీవర్గా ఉంది, అందుకే వాయిస్ అయితే కొంచెం బొంగురుగా వచ్చింది. అండ్ వాయిస్ అలా వచ్చినందుకు ఎవరో ఏమనుకోవద్దు, కొంచెం నాకైతే ఫీవర్గా ఉంది. అండ్ వీళ్ళిద్దరికి జరిగిన డిస్కషన్లో మీకు ఎవరిది తప్పు అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.